తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. చాలా రోజుల తర్వాత మళ్ళీ హోమ్ టూర్స్ స్టార్ట్ చేయమని అందరూ బాగా ప్రెజర్ చేస్తున్నారు, మెయిల్స్ చేస్తున్నారు ఛానల్కి. అట్ ది సేమ్ టైం ఈ మధ్య కాలంలో నేను ఈ రోజుల్లో సినిమా ఫేమ్ హీరో శ్రీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అడిగింది ఏంటంటే 2000, 2005, 2010 ఆ 10 years వచ్చిన హీరోస్ చాలా మంది ఉన్నారు. బట్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు స్క్రీన్కి చాలా దూరంగా ఉన్నారు, సినిమాలు చేయట్లేదు. ఏం చేస్తున్నారు ఒకసారి వాళ్ళందరినీ మళ్ళీ స్క్రీన్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అని ప్రతి ఒక్కళ్ళు కూడా అడిగారు. కాబట్టి ఈ రోజు నేను మీరు అన్నట్లుగానే అదే 2006 or 2007 రిలీజ్ అయిన నోట్ బుక్ అనే సినిమా మీ అందరికీ గుర్తుందా? సో ఆ నోట్ బుక్ హీరో చూశారు కదా, పేరుకే అప్పుల్లో హీరో, కానీ ఇల్లు చూడండి, ఒక బంగ్లా ఉన్నట్టు, ఒక రాజ్ మహల్ ఉన్నట్టు, ఒక మైసూర్ ప్యాలెస్ ఉన్నట్టే ఉంది. సో ఇక్కడ కనబడుతుంది స్వర రాజేశ్వర నిలయం. సో ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఆయన ఎవరబ్బాయి, ఇప్పుడు సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మళ్ళీ రెండు సినిమా రాబోతుందా, తన మాటలో తెలుసుకుందాం. సో అక్కడ కనిపిస్తున్నారు మీకు నోట్ బుక్ హీరో రాజీవ్ సాలూరి. హాయ్ రాజీవ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గ్రేట్. ఏంటి రాజీవ్ అసలుకి ఇంత లావియస్ గా ఏంటి ఇది ఇల్లా ఇంద్రభవనం అసలుకి? అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి? ఇట్స్ డాడ్స్ డ్రీమ్. మంచిగా ఒక పెద్ద ఇల్లు కట్టుకొని సెటిల్ అయిపోవాలి, ఇంకా ఆయన రిటైర్డ్ లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలని. ఓకే, వాళ్ళ ఫాదర్ ఎవరో లాస్ట్ లో రివీల్ చేస్తాం, ఇప్పుడు రివీల్ చేయాలి. ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి. సో వెళ్ళొచ్చా లోపలికి? ప్లీజ్. సో ఒక్కసారి మన నోట్ బుక్ రాజీవ్ ఇల్లు చూద్దాం. సో రాజీవ్ అసలుకి ఇక్కడ గాలి పీల్చుకొని బతికేయచ్చు అనుకుంటా హ్యాపీగా. నో పొల్యూషన్, ప్రశాంతంగా ఉంటది. యాక్చువల్ గా కొంచెం సిటీకి దూరంగా ఉండేటప్పటికి ఆ పీస్ఫుల్నెస్, ఆ కామ్నెస్, యూనో ఇంటికి వచ్చేసామంటే ఇంకా ఇట్స్ ప్లెజెంట్ గా ఉంటుంది, చిల్ అయిపోవచ్చు. అందులో మీరు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు హౌస్ లేవనుకుంటా, ఇప్పుడు ఇల్లు వచ్చేసాయి. అసలు ఇప్పుడు ఎక్కువ వచ్చాయి, కానీ మేము చేసేటప్పుడు అసలు అంటే ఒక ఎడార్ లాగా ఉండింది ఇక్కడ. ఓకే, పాములు అవన్నీ కూడా వచ్చుండే, అప్పుడప్పుడు విజిట్ చేస్తా ఉండే. ఓకే, సో ఇంటి లోపలికి వస్తే ఎన్ని ఇయర్స్ అయిపోయింది హౌస్ కన్స్ట్రక్షన్ చేసేది? 6 years అయిపోయింది. ఓకే, సో ఇది వచ్చేసరికి గెస్ట్ హాల్. సో అందరూ యూజువల్ గా చూసుకుంటే ఎక్కడ పైన పెడతారు కదా, మీరేంటి ఇలా కింద పెట్టారు అసలుకి? అంటే యాక్చువల్ గా ఇది ఒక బుక్ షెల్ఫ్. సో ఇంట్లో అంత చదువుకునే వాళ్ళు ఎవరు లేరని, సో మా మమ్మీ ఉండి మొత్తం దీన్ని ఇలా డెకరేట్ చేద్దాం అని చెప్పి ఇలా డెకరేట్ చేసేసింది. ఓ, సో ఇంట్లో ఎక్కడ ఏ ప్లేస్మెంట్స్ అంతా అమ్మదే ఇష్టం? మాక్సిమం మామది. ఓకే, సో రాగానే మీకు దేవుడి గది ఇక్కడ ఇచ్చేసారు. సో ఇక్కడికి వస్తే మీ తాతగారు, నానమ్మ, వచ్చిన గెస్ట్లు అంతా ఇక్కడ. కానీ ఫర్నిచర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది రాజు. అంటే ఇది అప్పట్లో ట్రెండ్ ఉండింది, లైక్ ఆల్మోస్ట్ 5-6 years బ్యాక్. అప్పుడు ఇల్లు కట్టినప్పుడే తీసుకున్న ఫర్నిచర్ ఇది. వి డిడ్ంట్ చేంజ్ ఎనీథింగ్. సో వీఆర్ ప్లానింగ్ అనమాట, బై నెక్స్ట్ ఇయర్ ఆర్ సమ్ టైమ్ యూ వాంట్ టు గివ్ అ ఫ్రెష్ లుక్ టు ద హౌస్ అగైన్. అంటే ఒక 6 years అయిపోయింది కదా, వింటేజ్ లుక్ బాగుంటుంది కదా. దట్ ఈస్ దేర్, బట్ వి జస్ట్ వాంటెడ్ టు గివ్. అంటే 5-6 years చూసి కొంచెం బోర్ కొట్టేస్తా ఉంటది. ఇల్లు కూడా బోర్ కొడుతుంది నాకు. ఇల్లు అయితే కాదులే కానీ, సో వి వాంట్ టు చేంజ్ ద హోల్ లుక్ ఆఫ్ ఇట్ అంతే. ఓకే, కానీ ఇది చాలా బాగా డిజైన్ చేశారు అసలు. అంటే ఇట్లా లోపలికి వెళ్ళి రిలాక్స్ అయ్యి ఇలా పోర్టిగో లాగా ఇచ్చేసారు ఇక్కడ. ఓకే, హైట్ ఉన్న వాళ్ళకి తగులుతుంది అనుకుంటా. అంటే పెద్ద కొంచెం అంటే డిపెండ్స్, బట్ ఇది ఒక చిన్న కాఫీ సెటప్ లాగా. సో అలా కాన్సెప్ట్ సరదాగా అట్లాగా. సో ఇక్కడ కూడా కూర్చోవచ్చు. చాలా బాగుంది, కొత్తగా లుక్ ఉంది అసలు మొత్తం కూడా. సో దిస్ ఈస్ కంప్లీట్ ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. సో కిచెన్ అక్కడ, కిచెన్, డైనింగ్, అండ్ దేర్స్ అ గెస్ట్ బెడ్రూమ్ హియర్. ఒక బెడ్రూమ్, దట్స్ ద ఆఫీస్ రూమ్ ఫర్ మీటింగ్స్ అండ్ ఆల్. ఇది ఓకే. సో ఫస్ట్ ఫ్లోర్ కి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చా? ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్. ఓకే,
ఫస్ట్ ఫ్లోర్ అంతా ఏంటి? ఫస్ట్ ఫ్లోర్ ఇస్ ఆల్ బెడ్రూమ్స్ ఓన్లీ. వీ హ్యావ్ 4 bedrooms in the first floor. అంటే డాడీది ఒకటి, సిస్టర్ది. వీ హ్యావ్ అనదర్ గెస్ట్ బెడ్రూమ్ దేర్ అండ్ ఒక మెడిటేషన్ రూమ్ అండ్ జిమ్ ఒకటి. ఓ, ఇంట్లోనే జిమ్ ఉందా? యా, ఇంట్లోనే ఉంది. స్మాల్ ప్లేస్, యు నో, ఓన్లీ ఫర్ మీ టు వర్క్ అవుట్. అండ్ పై నుంచి టెర్రస్ లో పైన సెకండ్ ఫ్లోర్ లో వీ హ్యావ్ 2 bedrooms నాకు తమ్ముడికి. అంతేనా? అండ్ వీ హ్యావ్ అ ప్రైవేట్ టెర్రస్ ఆల్సో. లైక్ ఒక్కొక్క రూమ్ కి ఒక్కొక్క ప్రైవేట్ టెర్రస్. వ్యూ అంతా బాగుంటుందా? వెళ్ళవా? యా, షూర్. యా, ప్లీజ్. సో ఇక్కడ నుంచి బాల్కనీ బయటికి. ఇది అంటే వి నీడెడ్ ఆల్ 4 sides మాకు ఎంట్రీ ఉండాలి అని, ఎయిర్ రావడానికి. దిస్ ద వెస్ట్ ఎంట్రన్స్. సో ఓన్లీ ఫర్ ది ఎయిర్ టు ఇన్ అండ్ అవుట్. పాములు గోడ ఎక్కి కూడా వచ్చేసి లేదు రాదులేండి. చాలా హైట్ ఉంది, కింద చాలా లోతు. అవునా? సో బాగా ఫ్రెండ్స్ తో పార్టీలకి వెళ్ళి డుమ్మా అంటే ఇంటికి రాకుండా డుమ్మా కొట్టేద్దాం అనుకున్నప్పుడు, లేకపోతే ఎర్లీ మార్నింగ్ వస్తే డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడి నుంచి వచ్చే అవసరం ఉండదు. యాక్చువల్ గా అయితే కీస్ మా దగ్గరే ఉంటాయి, హోమ్ కీస్ కూడా, మెయిన్ డోర్ కీస్ కూడా. సో లేట్ వచ్చినా కూడా మా పార్టీ మేము కీస్ ఓపెన్ చేసుకొని వచ్చేస్తాం. ఓ, గేట్ ఎట్లాగో రిమోట్ కంట్రోల్, ప్రతి కార్ లోనూ ఒక రిమోట్ ఉంటుంది. ఓకే. సో ఎన్ని అయిపోయింది కన్స్ట్రక్షన్ చేసి, ఎంత బాగుంది. మార్బుల్ గానీ చాలా ఫ్రెష్ లుక్ ఉంది అసలు మొత్తం కూడా. యాక్చువల్ గా ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు వస్తుంది. యా, అంటే ఇది మా ఆర్కిటెక్ట్ హిస్ బాబా శశాంక్ అని, ఈస్ అ వెరీ గుడ్ ఆర్కిటెక్ట్. సో హీ వాంటెడ్, అంటే మన ఇంట్లో ఇప్పుడు ఒక లైట్ కూడా ఆన్ చేసి లేము ఇప్పుడు మనం. సో విల్ గెట్ ది న్యాచురల్ లైట్ ఇన్ టు ది హౌస్. సన్లైట్. యా, సో ఎక్కడికి వెళ్ళినా మీకు సన్లైట్. యాక్చువల్ గా మనకి పెద్ద పెద్ద హౌసెస్ లో ఏంటంటే లైట్ ఉండదు, ఎప్పుడు లైట్స్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఎవ్రీవేర్ యుల్ ఫైండ్ కట్అవుట్స్. సో మనకి అది గ్లాస్, అది మళ్ళీ షీట్, ఆ షీట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎట్లా ఉందో ఓకే ద సేమ్ వే దేర్. కానీ చాలా అంటే స్పేసెస్ ఎక్కువ ఇచ్చారు కదా. ఆల్మోస్ట్ ఇది ఇక్కడ ఇట్ నుంచి అటు ఎక్స్టెన్షన్ వెళ్ళడానికి, అంతే కదా? జస్ట్ బ్రిడ్జ్ టు వాక్ త్రూ. ఓకే ఓకే. సో ఇది ఒక మళ్ళీ సిట్ అవుట్ మళ్ళీ బయట. ఓ, ఇది కూడా చాలా బాగుంది. సిట్ అవుట్. ఇది డాడీకి సెపరేట్ గా ఒక సిట్ అవుట్, ఈ ఫ్లోర్ వాళ్ళకి ఒక సిట్ అవుట్ లాగా. ఓకే. సో దట్స్ అ గెస్ట్ బెడ్రూమ్. సో ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్. 5 పైన ఒక 2, మొత్తం 7 bedrooms. 7 bedrooms. ఓకే. సో ఇలాంటి ఒక హౌస్ కట్టుకోవాలి ఎవరైనా కానీ, అది కూడా ఇలాంటి ప్లేస్ లో కట్టుకోవాలి. అండ్ చూస్తున్నారు కదా మీరు, పక్కనంతా కూడా ఏం లేదు, మొత్తం ఓపెన్ ప్లేస్. ఇది కూడా మీదేనా? కాదండి, అదే లక్కీ మాకు. ఓకే. చుట్టూ ఎవరు కట్టలేదు ఇంకా. కడితే ఐ డోంట్ థింక్ ఇంత లైట్ వస్తుందని రాదు ఇంకా. సరే ఓకేలే, నార్మల్ హౌస్ కట్టుకుంటే నో ప్రాబ్లం. అపార్ట్మెంట్ వచ్చేసింది అనుకోండి, ఇంకా ఇక్కడ ఏరియాలో ఐఎమ్ నాట్ షూర్ అపార్ట్మెంట్స్ ఆర్ అలౌడ్, బికాజ్ ఓన్లీ G+2 పర్మిషన్ ఉంటుంది ఈ ఏరియా మొత్తం. yes ఓన్లీ విల్లాస్ అంతే. గ్రామ పంచాయతీ అది? నో నౌ ఇట్ ఇస్ డైవర్టెడ్. ఓకే ఓకే. ఇంతకు ముందు ఉండింది పంచాయతీలో మేము తీసుకునేటప్పుడు. సో ఇది వచ్చేసరికి 3rd floor అన్నమాట. ఓన్లీ యూత్ కోసం అరేంజ్ చేసిన ఫ్లోర్ ఇది. See, even here you'll have a cutout on the top, so మీకు డైరెక్ట్ సన్లైట్ రావడానికి. ఓకే ఓకే. సో you'll have a direct ఏంటి ఇవన్నీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్? అంత లేదులేండి, నార్మల్ గ్లాసే. అవునా? కానీ ఈ సన్లైట్ బాగుంది ఐడియా. యా. మనీ ప్లాంట్ కూడా చూడండి ఎంత బ్రైట్నెస్ కనిపిస్తుందో, బికాస్ ఆఫ్ ది సన్లైట్. ఎస్. సో మీరు వెళ్ళిపోతే ఇది రాజీవ్ బెడ్రూమ్. యా. So this is what I was talking about, my favorite place in the house. ఓకే. This is నాకు నా ప్రైవేట్ టెర్రస్ అన్నమాట ఇది. ఓ, మీ బెడ్రూమ్ కి సెపరేట్? నా బెడ్రూమ్ సెపరేట్ టెర్రస్, అది తమ్ముడు బెడ్రూమ్ కి సెపరేట్ టెర్రస్. యా. ఓకే ఓకే ఓకే. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. సో we'll have our own privacy. ఎందుకు చిన్న సైజ్ పార్టీ కూడా చేసుకోవచ్చు. యా we can. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఒక 50 members వచ్చినా గానీ 20-25 వరకు చేసుకోవచ్చు. వెరీ కంఫర్టబుల్. సో ఇదంతా చూడండి ఎంత. సో these are all open వల్ల we'll have good ఇక్కడ లేకుంది అనుకుంటా కదా. yes, అదే గండిపేట లేక్. అదే గండిపేట లేక్. ఆ బ్రిడ్జ్ అదే ఆల్మోస్ట్ 2.5 kilometers అంతే. 2 kilometers మ్యాక్స్ అంతే. ఓకే. ఈవినింగ్ ఆ స్మెల్ బాగా వస్తుంది అనుకుంటా. స్మెల్ అని కాకపోయినా the air is very fresh here. ఈవెన్ వాటర్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఈవినింగ్ టైము. చాలా ఫ్రెష్గా వస్తుంది ఆ స్మెల్ కూడా, ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ ఎస్పెషల్లీ. సో ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇది సర్వెంట్ క్వార్టర్స్. ఓకే. సో ఇది ఇలాంటి కూడా మంది, దట్ ఇస్ సర్వెంట్ క్వార్టర్స్. ఓకే 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 ఓకే. కానీ నాకు అల్టిమేట్గా నచ్చింది ఇది ఒక రూమ్. మీ రూమ్ అండి, మీ బ్రదర్ రూమ్. కానీ ఐడియా వద్దు కానీ చాలా బాగుంది. we gave our inputs అన్నమాట. మాకు ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్తే he designed in such a way. The architect designed. చూస్తే ఇక్కడ నుంచి మీకు స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తుంది.
యా దట్స్ వాటర్ బాడీ. అంటే అక్కడ వాస్తు ప్రకారం వీ వాంటెడ్ టు హ్యావ్ సమ్ వాటర్ దేర్. ఓకే ఓకే. సో అందుకని ఒక వాటర్ బాడీ. మా డాడీకి ఏంటంటే ఫ్రమ్ చెన్నై కాబట్టి ఆ వాటర్ వేస్ట్ చేయడం అన్నది నచ్చదు. ఓకే. సో అందుకని ఎప్పుడన్నా ఒకసారి దాంట్లో వాటర్ ఫిల్ చేసి ఉంచుతారు అంతే. ఓకే ఓకే ఓకే. కానీ గ్లాసెస్ ఐడియా అంతా బాగుంది, వాల్ కట్టకుండా మొత్తం. ఐ థింక్ మార్నింగ్ సో విల్ హ్యావ్ దట్ వ్యూ కదా, వ్యూ బాగుంటుంది. సో అక్కడంతా మంచిగా మొత్తం చెట్లు వేసేసారు, గ్రీనరీ ఎవ్రీవే. అదే ఇప్పుడు కొంచెం డస్ట్ ఎక్కువ వస్తుంది అనుకుంటా కదా. యా అంటే ఇప్పుడు ఎక్కువ అంటే అటు సైడ్ కొంచెం కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతున్నాయి, ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ లారీలు రావడం పోవడం వాటి వల్ల కొంచెం యా. కానీ నిజంగా చాలా బాగుంది రాజు. అందుకనే నేను ఎక్కువ సిటీకి రానని చెప్తుంటే మీరు ఎందుకు అనుకున్నాను. ఇంత ఉండిన తర్వాత ఇంక సిటీకి వచ్చి ఉపయోగం ఉంది. బాగుంది, హ్యాపీగా. ఇక్కడ జిమ్ ఎక్కడ చేసుకుంటారు మరి? కింద 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 జిమ్. కింద. ఓకే గుడ్. మామూలుగా అయితే ఎక్కువ హౌసెస్ లో మనం చూస్తాం కదా, మొత్తం ఫిల్ చేసేస్తారు. డమ్ అది అంటే యూనిట్ అక్కడ కార్నర్ యూనిట్స్ అని అవి ఇవి అన్ని పెడతారు, సోఫాలు అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేకుండా కుమ్మేస్తారు. సో మీ ఇంటికి బాగా లుక్ ఎందుకు వచ్చిందంటే ఆ స్పేషియస్ గా ఉంటుంది. అంటే ఎక్కువ క్రాంప్ చెయ్యం. డాడీ ఉన్నారా? డాడ్ యా కొంచెం కోల్డ్ ఉందని కొంచెం హీస్ టేకింగ్ రెస్ట్. సో ఇప్పుడు కథలు వినాలన్నా లేకపోతే ఎవరన్నా ఫ్రెండ్స్ రావాలన్నా ఎక్కువ ఇక్కడికే వచ్చేస్తారు. వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్ ఉండదు, ఏముండదు. సో కింద వి హావ్ ఎన్ ఆఫీస్ రూమ్, సో స్టోరీస్ సిట్టింగ్స్ అన్ని అక్కడే జరుగుతాయి. ఇంకా కిందకుందా? కింద వి హావ్ ఎ స్టూడియో. ఓ నాన్నది. యా ఓకే. కింద బేస్మెంట్ లో వి హావ్ ఎ స్టూడియో. ఇప్పుడు క్లీనింగ్ అవి జరుగుతుంది కింద. ఓకే. మళ్ళీ బయట కూడా యా ఈవెన్ దట్ ఇస్ ఆఫీస్ రూమ్ కి దట్ ఇస్ కామన్ అటు నుంచి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం ఆఫీస్ రూమ్ చూద్దాం. ఎవరు ఆఫీస్ రూమో ఒకసారి మీకు ఒక ఐడియా వస్తుంది. మనందరికి ఎంతో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి అవార్డ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదంతా నాన్న ఆఫీస్ రూమా? ఎస్. ఓకే. డాడీకి. ఓకే. సో ఆల్మోస్ట్ డాడీ 500 పైన ఉంటాయి కదా మూవీస్? ఎస్ 500 అబౌవ్ చేశారు. అంటే హిందీ తెలుగు అన్ని కంబైన్ చేసి. ఇది డాక్టరేట్ ఇచ్చినప్పుడు డాడీకి లండన్ లో ఎక్కడ ఇచ్చారు? కేఎల్ యూనివర్సిటీ. లండన్ లో వేరేది కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు, అండ్ విజ్ఞాన్ వాళ్ళు కూడా ఒకటి ఇచ్చారు. ఓకే. ఇది తాతగారి టైంలోదా లేకపోతే? ఇది డాడీది. తాతగారి టైంది కింద ఉందా? ఇంకా ఉందా? చూడొచ్చు ఒకసారి. చూద్దాం ఒకసారి. వాళ్ళ తాతగారు సాలూరి రాజేశ్వరరావు గారు చాలా గొప్ప మ్యూజిషియన్ అనమాట. ఆయన చేసిన సినిమాలు బహుశా ఎవరో చేసిండ్రు. చేసినప్పటికి కూడా అన్ని మంచి సినిమాలు, చాలా మంచి మంచి సినిమాలు చేశారు. కోటి గారి ఫాదర్ సాలూరి రాజేశ్వరరావు గారు. అండ్ తర్వాత వాళ్ళ నాన్నగారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చి రాజ్ కోటి అనే పేరుతో ఎన్నో సినిమాలు చేసినప్పటికి కూడా తర్వాత కోటిగా తనేంటో ప్రూవ్ చేసుకొని ఎన్ని సూపర్ డూపర్ హిట్స్. అబ్బాబ్బాబ్బా అసలుకి ఒక నెక్స్ట్ పీరియడ్ అయితే అరుంధతి కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, నువ్వే కానీ, మల్లీశ్వరి. అది నువ్వే కావాలి నుంచి ఆ ట్రెండ్ మారింది. నువ్వే కావాలి వాజ్ ద ట్రెండ్ చేంజర్ అనమాట. అక్కడి నుంచి అన్ని ఇంకా ఈ ఫ్యామిలీ టైప్ ఇంకా అన్ని మెలడీస్ ఈ ట్రెండ్ లోకి వచ్చేసారు. నాన్నగారి కంపోజిషన్ లో చిత్ర గారు, బాలు గారు ఇద్దరు అయితే వాళ్ళ కాంబినేషన్ అసలు నంబర్ ఆఫ్ సాంగ్స్ అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎవర్ గ్రీన్, అసలుకి మర్చిపోలేవు. కానీ ఇప్పుడు కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినప్పుడు కూడా కోటి గారి ట్రెండ్ ఏమాత్రం తగ్గలేదు. యుఎస్ లో అత్యధిక ప్రోగ్రామ్స్ ఇచ్చిన ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ అంటే కోటి గారు. స్టిల్ టుడే యుఎస్లో కానీ యూకేలో కానీ ఒక మంచి ప్రోగ్రామ్ ఉందా అంటే ఫస్ట్ కోటి గారికి కాల్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఆయన డేట్ లేకపోతే వేరే వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే ఆ సాంగ్స్ని అంత ఇష్టపడతారు, ఎవర్ గ్రీన్ కదా అవన్నీ కూడా, మర్చిపోలేని మెలోడీస్ ఆయన ఇచ్చినవి. సో ఇప్పుడు కోటి గారి కింద ఆఫీస్ రూమ్ చూద్దాం. అండ్ వాళ్ళ తాతగారిది కూడా పియానా. అప్పుడు ఎన్ని ఇయర్స్ బ్యాక్? అది 40s అనుకుంటాను. 40s 1940. yes. ఇప్పటికి పనిచేస్తుందా? ఐఎమ్ నాట్ ష్యూర్, చూడాలి. అంటే అదొక యాంటీక్ లాగా ఉంచేసినట్టు. మెస్సీగా ఉంటే కొంచెం మనం ఏం కావాలో అది చూపించుకోవచ్చు. ఎస్, నాన్నగారి సామ్రాజ్యం, కోటి గారి సామ్రాజ్యం ఇక్కడ ఉందన్నమాట. సో రాజు, ఇదే తాతగారిది? ఇదే తాతగారి. వావ్,
చాలా చాలా లక్కీ. యాంటీక్ వన్. లైక్ ఆల్మోస్ట్ ఒక 80 years old పియానో. 80 సంవత్సరాల వాళ్ళ తాతగారు అప్పుడు పాత సినిమాలలో. తాతగారి సినిమాలు గుర్తున్నాయా మీకు? మల్లీశ్వరి, ఆ, కొన్ని గుర్తుంటాయి కానీ ఐఎమ్ నాట్. సర్దార్ పాపారాయుడు వాజ్ ద లాస్ట్ ఫిల్మ్ వాట్ హీ డిడ్. ఓకే ఓకే. తాతయ్య ఏదన్నా సాంగ్స్ గుర్తున్నాయా? ఈరేయితి అనేది ఒకటి, ఓకే. ఆడువారి మాటలకి అర్థాలు వేరులే. అవన్నీ ఇప్పుడు వీళ్ళు చేసేస్తాం అని అవన్నీ గుర్తుంటున్నాయి ఇంకా. మల్లేశ్వరిలో మంచి మంచి సాంగ్స్. అవును, మల్లీశ్వరి. ఎస్, అప్పుడు మల్లేశ్వరి, అప్పుడు అప్పుడు మల్లేశ్వరి తాతగారు, ఇప్పుడు మల్లీశ్వరి డాడీ. కానీ దీన్ని హ్యాండిల్ చేయడం ఎంత దీన్ని చెన్నై నుంచి ఆల్మోస్ట్ 3-4 days పట్టింది దీన్ని తీసుకురావడానికి. అవునా? ఇట్ వాస్ సో హెవీ అండ్ ఎక్కడ ఏది డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పి హీ టుక్ వెరీ గుడ్ కేర్. అప్పుడు దీన్ని లాక్ ఇలా చేస్తారా? ఓ, అంటే వేరే వాళ్ళు ఆల్మోస్ట్ వీటితోనే సగం సినిమా అయిపోయింది కదా. అంటే ఆ రోజుల్లో ఇన్స్ట్రుమెంట్స్ అని తక్కువ ఉండేటివి కాబట్టి ఎక్కువ వరకు పియానో అండ్ హార్మోనియం. తాతగారు ఎక్కువ హార్మోనియం వాయించేటోళ్ళు. అవునా? అండ్ పియానో ఒకటి. హార్మోనియం అంటే ఎక్కువ మన చిన్నది ఈయన గుర్తు వస్తారు కదా, మన ఘంటసాల గారు. అందరూ అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవ్రీవన్ యూస్ టు హ్యావ్ హార్మోనియం ఓన్లీ. హార్మోనియం తోనే దే యూస్ టు కంపోజ్. ఓకే ఓకే. ఏంటి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇది ఒకటి. ఓకే, అంతే. దీస్ ఆర్ ద పెడల్స్ ఆర్ డౌన్ దేర్ అండ్ ఓ ఇక్కడ కూర్చొని ప్లే చేసేటప్పుడు యు హావ్ ద పెడలింగ్ అన్నమాట ఫర్ సస్టైనింగ్. ఇప్పుడు కదా వర్క్ చేస్తుందా? చేయించారు మొత్తం అన్ని పెట్టారు. ఒక ట్యూన్ అసలు ఇన్స్ట్రుమెంట్స్ జోలికి మైకుల జోలికి నేను పోయిందే లేదు ఇప్పుడు దాకా. అవునా? అది ఎల్లుంటే ఈ పాటికి అదే కంటిన్యూ చేసేటోండిగా. కోటి గారు ఒక్క స్వరం ఏ ఫ్లోర్ లో ఉన్నారో. సో కోటి గారు అనగానే వచ్చే వాళ్ళల్లో మా కోటి గారు ఫస్ట్ ఉంటారు అనమాట. కోటి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాన్నగారు పియానో మా అదృష్టం. నేను ఘంటసాల గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన హార్మోనియం, ఆయన దగ్గర పియానో ఉండాలి. పియానో లేదు. పెద్ద కొడుకు వాయించేవాడు ఆయన, విజయ్ కుమార్ అని. కానీ మా నాన్నగారు మా అన్నయ్యకి కొనిచ్చిన పియానో అనమాట. దాదాపు 100 years ఓల్డ్ అనమాట. 100. I thought 70 అనుకున్నాను, 60-70 అనుకున్నాను. That's 100 then. 100 years old. ఓకే. సో జర్మన్ అది. అసలు మా అన్నయ్య వాయించేవాడు. మా పెద్ద మేము చూసి మా పెద్దన్న వాయించినప్పుడు చూసాం అనమాట. ఇది చిన్నప్పుడు. అవునా? మా ఇంట్లో ఉండేది. తర్వాత అందరూ వాళ్ళు మా అన్నయ్య కూడా పోయారు. సరే ఇలా యాంటిక్ లాగా అయిపోయింది. దాన్ని మొన్న చెన్నై నుండి ఇక్కడ తెప్పించారు. ఓకే. ఒక బస్సు వ్యాన్ లో బుక్ చేసి 2-3 days అయింది వచ్చి చేరేసరికి. ఎంత ఉంటుంది సార్ కాస్ట్ ఆ రోజుల్లో? ఇది ఆ రోజుల్లో నాకు ఐడియా లేదు. బట్ ఇప్పుడైతే నీకు యాంటిక్ పీస్ కదా 5 లక్షలు 10 లక్షలు వెళ్తుంది ఇప్పుడు. ఓకే. అసలు ఈ వుడ్ దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ వుడ్ ఈ టోనే వేరేలాగా ఉంటుంది పియానో. అసలు మ్యాథ్స్ అసలు ఇటువంటి టోనే దొరకదు. 100 years 100 years అసలు చెక్కు చెదరలేదు ఎక్కడ కూడా. చూడండి, అంటే ఓన్లీ తీగలన్నీ కొంచెం ఇదేది పట్టేసి అది అంటే వాడకం లేక. ఓకే. పాపం మా పెద్దనే అప్పుడు వాయించేవాడు. గ్రేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ పియానో. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? నేను అవుట్ ఆఫ్ ట్యూన్ ఉంది టోటల్ గా. అవునా? ఏదన్నా ఒకటి. అవుట్ ఆఫ్ ట్యూన్ ఉంది. రిపేర్ చేయించాలి. ఓకే. ట్యూనింగ్స్ లేవు. ఓకే. కొంచెం టోన్ చూడు. ఇప్పుడు Yes. లేకపోయినా కూడా టోన్ ఎంత బాగుంది. అసలు ఎంత బాగుంది సార్ అసలు చూడటానికి లుక్. నాకు చాలా ఇష్టం అది. దీన్ని మొత్తం రిపేర్ చేయించాలంటే దానికి బడ్జెట్ చాలా అడుగుతున్నారు. కానీ నేను చేంజ్ చేస్తాను. ఆ రోజుల్లో దీన్ని ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారు దీన్ని. మరి ఇంకొకటి దీనికి లాక్ సిస్టమ్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ లాక్ నిజంగా గ్రేట్ సార్ అసలుకి. గ్రేట్, సూపర్. నాన్నగారి మారిపోయిన ఎలక్ట్రానిక్స్ వచ్చేసి ఎన్ని అంటే మూలకి వెళ్ళిపోయింది. కానీ నాన్నగారు మరి ప్రేమతో మీరు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నారు తెచ్చి పెట్టుకున్నాక
మా అన్నయ్యకి. ఓకే, సో ఇది ఒక్కటి మీకు గుర్తుగా ఉంది ఇప్పుడు. నాంది హార్మోనియం వచ్చి మా అన్నయ్య తీసుకున్నాడు, వాసురావు గారు. వాసురావు గారు. పియానో నేను తీసుకున్నాను అనమాట. ఓకే ఓకే, సూపర్, గ్రేట్ సార్. సో నిజంగా థ్యాంక్ యూ. రోషన్. అడగగానే జస్ట్ నేను వేరే సెటప్ లో ఉన్నాను, సడన్గా పిలిచేసరికి ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది. చెప్పాడు రాజు, చెప్పాడు రోషన్ వస్తాడు, అవునా, ఇంటర్వ్యూ ఉంది కదా అని. ఓకే ఓకే, నువ్వు చూసుకొని నన్ను రోషన్ మంచి ఇంటర్వ్యూ చేశాను నేను, చాలా మంచి ఇంటర్వ్యూ. అవును, ఇప్పటికీ అది బాగా పాపులర్ కదా, పార్క్ లో కూర్చొని చేశాం, మన ఇంట్లో, పాత ఇంట్లో చాలా బాగుండేది. అవును. సో మీ సినిమాలు కొన్ని చూస్తున్నప్పుడల్లా మేము వెళ్ళిపోతాం సార్ 90s లోకి 80s లోకి. మొన్న కొదవసింహం రిలీజ్ అయింది కదా, కొదం సింహం, దానికి సంబంధించి ఒక చిన్న సాంగ్స్ అని పాడి వీడియో చేసాం. ఏం సినిమాలు సార్ మీరు చేసిన సినిమాలన్నీ, 100 days. నాకు అయ్యే చాలు మనకి. మనం అంటే పాత మనం నెంబర్ వేసుకోవడానికి ది బెస్ట్ ఫిలిమ్స్ చేశాను, మంచి మ్యూజిక్ చేశాను, దానికి ఏం కావాలి చెప్పు. ప్రశాంతంగా ఉన్నారు ఎంజాయ్ సూపర్. అసలుకి షోలు చేసుకుంటూ ఆ పాట ఆడియన్స్ వింటూ ఉంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఉండిపోయినాయి పాటలు మర్చిపోలే ఎవరు, నన్ను మర్చిపోరు, నా పాటలు మర్చిపోరు, అది నా అదృష్టం. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో అది రాజీవ్, ఇప్పుడు అర్థమైందా ఎవరు అబ్బాయో. సో గ్రేట్, సూపర్. అండ్ ఇక్కడ మీకు కనబడుతున్నారు, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న గొప్ప వ్యక్తి ఎవరో కాదు ఈయన. సో మీకు కనిపిస్తున్నారు ఇప్పుడు సాలూరు రాజేశ్వరరావు గారు ఆయన. సో ఇక్కడ నుంచి కూడా ఇంకొక ఎంట్రన్స్. ఇది స్టూడియోకి డైరెక్ట్ గా బయట నుంచి వచ్చే ఎంట్రన్స్. ఓకే ఓకే, లోపల నుంచి రాకుండా డాడీ ఒకరు లోపల నుంచి వస్తారు, ఆర్కెస్ట్రా ఎవరు వచ్చినా కూడా ఇన్ని ఎంట్రన్స్ లో పెట్టుకున్నారు. ఇల్లు మెయింటైన్ చేసేది ఎవరు రాజు? ఉన్నారు, ఒక 5-6 మంది ఉన్నారు, మెయింటైన్ చేస్తానే ఉంటారు. ఎటు చూసిన స్టెప్స్ ఉన్నాయి, ఎటు చూసిన డోర్లు ఉన్నాయి. ఇంట్లో ఉండే వాళ్ళకన్నా ఇల్లు మెయింటైన్ చేయడానికి ఉండే జనం ఎక్కువ మంది ఉంటారు. చాలా మంది మాక్సిమం, ఎందుకంటే ఈ ఇండిపెండెంట్ హౌస్ పెట్టుకుంది మెయింటైన్ చేయలేక అందరూ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అయిపోతున్నారు. కానీ నిజంగా గ్రేట్, మీ మమ్మీ ఇన్ని ఒక తాళాలు గుర్తు తింటుంటుందేమో ఇంటి నిండా. ఇప్పుడు ఆవిడ రచ్చ, ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు ఆటోమేషన్ అయిపోయిందంట. నువ్వు ఇంత తాళాలు పెట్టించావు, నాకు ఏకి ఎక్కడ ఎందుకు ఎదుక్కోవడానికి అయిపోతుంది, నాకు ఇల్లంతా ఆటోమేషన్ చేయించు అని. బెస్ట్ అది, ఒక బటన్ నొక్కితే అన్ని లాక్స్ పడిపోతాయి. రిపోర్ట్లు అంట ఇప్పుడు ఆవిడ తిరుగుతా ఉంది ఇప్పుడు ఎక్కువగా. సో డాడీ యూఎస్ కి వెళ్దాం డాడీతో పాటు అప్పుడప్పుడు, అంత ఆటోమేషన్ అంట, మొత్తం ఇల్లంతా ఆటోమేషన్ చేయించు అనింది. సరే చేపిస్తాను సార్. ఇంటి బయట చూద్దాం. సో ఫైనల్ గా, సో బయట కూడా చాలా పీస్ఫుల్. ఎక్కువ ఏ కార్స్ వాడుతుంటావు? ప్రీమియం ఫ్రమ్ ఆల్మోస్ట్ తార్ 3 door వాడాను ఫస్ట్ ఒక 3 years. దాంతో ఇప్పుడు రాక్స్ తీసుకున్నాను. ఓకే ఓకే ఓకే. సో ఇది ఎంట్రన్స్ ఫర్ ది స్టూడియో. ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెంటిలేషన్. ఓకే, గ్రేట్ మ్యా. ఇది ఒక ఎంట్రన్స్, ఇది ఒక ఎంట్రన్స్. 2 గేట్లు, నార్త్ ఒకటి, ఈస్ట్ ఒకటి. ఓకే ఓకే. అక్కడంతా విల్లాస్ అవి. ఇది హౌస్ మీ ఫ్రెండ్ వాళ్ళ హౌస్. మా ఫ్రెండ్ వాళ్ళది. ఇక్కడ విల్లాస్ ఎదురులో. ఈ ఇల్లు అయిపోతే ఈ ఇంటికి రెగ్యులర్ గా వస్తుంటానులే. అవునా? గుడ్. వచ్చినప్పుడు చెప్తా ఉండండి. డెఫినెట్ గా చెప్తా. అది పెద్ద మహల్ ఉన్నట్టు. వెరీ హ్యూజ్ హౌస్. దానికి హోమ్ టూర్ చేయాలంటే 2 days పడుతుంది. సూపర్. ఎనీ హ్యావ్, నిజంగా చాలా మంది అడిగారు కాబట్టి 2000, 2005, 2010 లో ఉన్న హీరోస్ ని ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకురండి. ఏమైపోయారు వాళ్ళందరికీ? ఇప్పుడు ఎందుకు ఆపర్చునిటీస్ ఇండస్ట్రీ ఇవ్వట్లేదా, లేకపోతే వాళ్ళు దూరంగా ఉంటున్నారా, ఏదైనా బిజినెస్లు చేసుకుంటున్నారా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఎస్, బిజినెస్లు చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం సినిమాలు కూడా చేయాలని ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా పిలిస్తే కూత దూరంలో సిటీకి దగ్గరలో ఉన్న చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ ఇండస్ట్రీ ఉపయోగించుకోవాలి. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన మన హీరోస్ చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ రావాలి. మళ్ళీ 2026 వాళ్ళందరినీ మళ్ళీ స్క్రీన్ మీద చూడాలి. ఇంకెందుకు ఆలస్యం, మన రాజీవ్తో ఒక మంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ రాజీవ్ సాలూరి. ప్లీజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.